హలో! నేను మీ బుడ్డి బుక్స్. ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్న పుస్తకం పేరు 'ఆధునిక భారతదేశ చరిత్ర' బిపిన్ చంద్ర గారు రచించింది. ఈ పుస్తకం ధర వచ్చి రూ. 250 మాత్రమేనండి. ఈ పుస్తకం యొక్క విషయ సూచిక వచ్చి మనకి మొదటి అధ్యాయంలో మొఘలు సామ్రాజ్య పతనం, 18వ శతాబ్దిలో భారతీయ రాజ్యాలు, సమాజం, యూరప్ చొరబాటు, ఇండియాపై బ్రిటిష్ ఆక్రమణ, ప్రభుత్వ నిర్మాణం, ఇండియాలో బ్రిటిష్ సామ్రాజ్య ఆర్థిక విధానాలు అంటే 1757 నుండి 1857 వరకు ఏం జరిగింది, పాలనా వ్యవస్థ, సాంఘిక సాంస్కృతిక విధానము, 19వ శతాబ్ది ప్రథమార్థంలో సామాజిక సాంస్కృతిక పునరుజ్జీవనం, 1857 తిరుగుబాటు, 1858 తర్వాత పాలనాపరమైన మార్పులు, బ్రిటిష్ పాలన ఆర్థిక ప్రభావం, జాతీయోద్యమం 1858 నుండి 1905 వరకు, 1858 తర్వాత మత సంఘ సంస్కరణలు, జాతీయోద్యమం 1905 నుండి 1918 వరకు, స్వరాజ్య సమరం 1919 నుండి 1927 వరకు, 1927 నుండి మరలా 1947 వరకు ఇవ్వడం జరిగింది. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ పుస్తకం అనేది చాలా యూస్ఫుల్ ఉంటుందండి. భారతదేశం తొలుత తూర్పు ఇండియా కంపెనీకి, ఆ పైన బ్రిటిష్ సామ్రాజ్యపత్యానికి భారతదేశం లోబడిపోవడానికి కారణాలు ఏమిటో వివరించేందుకోసం ఈ పుస్తకం 18వ శతాబ్దపు భారతదేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తుందండి. బ్రిటిష్ ఇండియా విదేశాంగ విధానాలు, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్లపై దాడి వంటివి, బర్మా ఆక్రమణ ఈ పుస్తకంలో ప్రస్తావించబడ్డాయి. దేశవ్యాప్తంగా సాగిన వివిధ గిరిజన రైతు ఉద్యమాలపై కూడా ఈ పుస్తకంలో పొందుపరిచి ఉంటుందండి. మొఘలు సామ్రాజ్య పతనం నుండి ఎలా స్టార్ట్ అయిందో వివరించడం జరిగింది. ఔరంగజేబు మరణానంతరం ఆయన కుమారులు ముగ్గురి మధ్య సింహాసన యుద్ధం మొదలైంది. అప్పటికి 65 ఏళ్ల వయసు ఉన్న బహదూర్ షా ఆ పోరులో విజేత కాగలిగాడు. మొఘలు సామ్రాజ్యం క్షీణించడానికి కారణాలు ఏంటంటే ప్రబల శక్తులు కొన్ని విజృంభించడం, అందుకు ఎన్నో వ్యతిరేక పరిస్థితులు తోడు కావడం వల్ల మొఘలాయి మహాసామ్రాజ్యం క్షీణించి చివరకు పతనమైపోయిందండి. ఈ విధంగా మనకి ఈ పుస్తకం ద్వారా ప్రతి ఒక్కటి విపులంగా వివరించబడింది. మధ్య మధ్యలో మనకి మ్యాప్స్ ద్వారా వివరించడం జరిగింది. అప్పట్లో ఉన్న బ్రిటిష్ ప్రాంతం, నైజాం ప్రాంతం, మైసూర్ ప్రాంతం, ఇలాగా అనేక ప్రాంతాలను వివరించడం జరిగింది. 1857 తిరుగుబాటు ఎలా జరిగింది, దీని గురించి వివరించడం జరిగింది. ఆనాటి తిరుగుబాటు కేవలం సిపాయిల అసంతృప్తి కారణంగానే సంభవించింది కాదు. వలస పాలన విధానాల స్వభావం, కంపెనీ పాలన పట్ల ప్రజల్లో స్థిరపడిపోయిన తీవ్ర వ్యతిరేకత, విదేశీ పాలన పట్ల అయిష్టత ఇవన్నీ ఏకీభవించి కడకు తిరుగుబాటు దారితీశాయనే చెప్పాలి. జాతీయోద్యమం 1858 నుండి 1905 వరకు ఏం జరిగింది ఈ పుస్తకంలో వివరించారు. భారతదేశంలో భారత ప్రజల ప్రయోజనాలను బ్రిటిష్ ప్రయోజనాలకు మధ్య గల ఘర్షణ జాతీయోద్యమ ఆవిర్భావానికి మూలమైందండి. జలియన్ వాలాబాగ్ హత్యాకాండ ఎలా జరిగింది దాని గురించి వివరించారండి. ప్రభుత్వం ప్రజాందోళనను అణిచివేయాలని నిర్ణయించి బొంబాయి, అహ్మదాబాద్, కలకత్తా, ఢిల్లీ తదితర నగరాల్లో పలుమార్లు లాఠీచార్జీలు చేసింది. 1919వ సంవత్సరంలో ఏప్రిల్ 6న గాంధీ గారు పెద్ద హర్తాల్ జరపమని పిలుపునిచ్చారండి. గతంలో ఎన్నడూ లేనంత ఉత్సాహంతో ప్రజలు స్పందించారు.
ప్రజల నిరసనను ప్రత్యేకించి పంజాబ్లో అణిచివేయాలని ప్రభుత్వం నిర్ణయించి జలియన్ వాలాబాగ్ హత్యాకాండ జరిగిందండి. 14వ అధ్యాయంలో చూసుకుంటే స్వరాజ్య సమరము 1927 సంవత్సరం నుండి 1947వ సంవత్సరం వరకు ఏం జరిగింది డీటెయిల్గా ఇచ్చారండి. సైమన్ కమిషన్ బహిష్కరణ చాలా ఇంపార్టెంట్ కదండి. సైమన్ కమిషన్ గురించి 1927 నవంబర్లో బ్రిటిష్ ప్రభుత్వం సైమన్ కమిషన్ను నియమించడం జాతీయోద్యమ నూతన దశకు ప్రేరకంగా పనిచేసింది. శాసనోల్లంఘన ఉద్యమం దాని గురించి వివరించారండి. గాంధీ గారు 1930 మార్చి 12న తన ప్రఖ్యాత దండియాత్రతో శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభించారండి. ఎంపిక చేసుకున్న 78 మంది అనుచరులతో గాంధీజీ గారు సబర్మతి ఆశ్రమం నుండి 375 కిలోమీటర్లు పాదయాత్ర చేసి గుజరాత్ కోస్తా తీరంలో గల దండి గ్రామాన్ని చేరారు కదండి. అప్పుడు జరిగిన పరిస్థితులన్నీ చాలా వివరించారండి. విభజించు పాలించు విధానాన్ని గురించి చెప్పడం జరిగిందండి. అంతేకాకుండా విద్యావంతులైన భారతీయుల పట్ల శత్రుత్వ వైఖరి గురించి కూడా వివరించారండి. జమీందారుల పట్ల వైఖరిని వివరించడం జరిగింది. మహల్వారీ పద్ధతి గురించి వివరించడం జరిగింది. జమీందారీ పద్ధతిని సవరించి రూపొందించిన ఒక కొత్త పద్ధతిని గంగాలోయ ప్రాంతంలోనూ వాయువ్య రాష్ట్రాలలోనూ మధ్య భారతంలో కొన్ని ప్రాంతాల్లోనూ పంజాబ్లోనూ ప్రవేశపెట్టారు. దీని పేరు మహల్వారీ పద్ధతి. ఈ పద్ధతి ప్రకారం గ్రామాల వారీగా కానీ ఎస్టేట్ల వారీగా కానీ ఆ గ్రామానికో ఎస్టేట్కో సమిష్టిగా నాయకుడిగా చలామణి అవుతున్న భూస్వాములతో లేదా కుటుంబాల పెద్దలతో రెవెన్యూ సెటిల్మెంట్ కుదుర్చుకుంటుంది ప్రభుత్వం. పంజాబ్లో ఈ మహల్వారీ పద్ధతిని సవరించి గ్రామీణ పద్ధతి అనే పేరుతో సెటిల్మెంట్ విధానం ప్రవేశపెట్టారు. ఈ మహల్వారీ పద్ధతిలో కూడా శిస్తును సవరిస్తూనే ఉండేవారండి. బెంగాల్లో ద్వంద్వపాలన పద్ధతిని వివరించడం జరిగింది. ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి కాన్సెప్ట్ పరంగా చాలా మంచి నాలెడ్జబుల్ని ఇస్తుందండి. ఈ పుస్తకం బ్రిటిష్ ఇండియాగా చెప్పబడే కాలానికి సంబంధించిన స్థూల చిత్రాన్ని అందిస్తుంది. భారతదేశంలో జాతీయవాదం, వలస వాదనలపై అనేకమైన ఆధారాలు సేకరించి ఈ పుస్తకాన్ని పొందుపరచడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ పుస్తకాన్ని తీసుకొని చదువుకొని మంచి నాలెడ్జ్ గెయిన్ చేస్తారని ఆశిస్తున్నాను. Thank you one and all.